ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా కోడ్ రాసేస్తోంది. ఇంకా ఫ్యూచర్లో అంతా కూడా ఏఐ టూల్సే కోడ్ రాసేస్తాయి. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి కెరియర్ ఇంకా ఉండదు. సో దయచేసి ఎవరు కూడా సాఫ్ట్వేర్ వైపు రావద్దు, వేరే కెరియర్ చూసుకోండి అని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సో అది ఎంత నిజం అనేది ఈరోజు మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. నేను తెలుగు వెబ్ గురు అనే ఒక ప్లాట్ఫామ్ని రన్ చేస్తూ ఉంటాను. తెలుగులో సాఫ్ట్వేర్ కోర్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా నుండి ఒక క్లారిటీ అండి. సో నాదైతే జాబ్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ కాదు. నేను కేవలం కోర్సెస్ని మాత్రమే అందిస్తూ ఉంటాను. సో చాలామంది నీ యొక్క కోర్సెసో లేకపోతే నీ ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ కోసమో లేకపోతే నీ బిజినెస్ పడిపోతుందనో నువ్వు కావాలని ఏఐని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి కామెంట్స్ చేయొచ్చు. సో నేను ఇంతకు ముందు చేసిన వీడియో కూడా కొంతమంది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ భయాన్ని. ఏమని? సో మీరు దయచేసి ఇంకా సాఫ్ట్వేర్లో ఉండొద్దని చెప్పండి, ప్రజలకి మెయిల్ చేయండి, మీ వ్యూవర్స్కి మెయిల్ చేయండి. ఇంకా సాఫ్ట్వేర్లో ఉంటూ వాళ్ళు నష్టపోయి ఉండేది కన్నా మీ బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసమే మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారని చెప్పారండి. సో దానికోసమే నేను వీడియోలోకి వెళ్ళే ముందు నా క్లియర్ డిస్క్లైమర్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఏంటి అంటే, నేను జాబ్ ఇస్తాను అని చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేసి నా ప్లాట్ఫామ్ని అస్సలు రన్ చేయడం లేదు. కేవలం నాలెడ్జ్ని షేర్ చేయడానికి, ఒక అప్ స్కిల్ అవ్వడానికి, ఒక స్కిల్ నేర్చుకోవడానికి మాత్రమే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ నా దగ్గరికి వస్తారు. ఏ రోజు కూడా నేను జాబ్ ఇస్తాను అని చెప్పను. సో నా యొక్క ఆ టీచింగ్ స్టైల్, ఎక్స్ప్లెనేషన్, లేకపోతే ముందు ఎంతమంది అయితే సక్సెస్ అయ్యారో అదంతా చూసుకొని కేవలం ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు ఇక్కడ బాగుంటుంది తీసుకో అని చెప్పడం వల్లే చాలామంది వచ్చి తీసుకుంటూ ఉంటారు తప్పితే నాకు ఏమీ కూడా బిజినెస్ తగ్గిపోతుందనో లేకపోతే ఇంకేదో అయిపోతుందనో లేకపోతే నా కోర్సెస్ ఎవరు కొనరనో భయం అయితే అస్సలు లేదండి. సో నేను ఏదైతే ఫేక్ ప్రామిసెస్ చేయను, కేవలం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వచ్చి కొంటూ ఉంటారు. సో కోర్సెస్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైతే అబోవ్ 50 ఏజ్ ఉండే వాళ్ళు కూడా చాలామంది నా దగ్గర ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. ఓకే, కాబట్టి నేను జాబ్ కోసం అయితే ప్లాట్ఫామ్ రన్ చేయటం లేదు, అది నా ఫాలోవర్స్కి తెలుసు. బట్ మీరు కొత్త వాళ్ళు అయితే మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో నా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసమో లేకపోతే ఇది పడిపోతుంది, ఎవరు నా దగ్గర కోర్సెస్ కొనరు అనే భయంతోనో నేను ఈ వీడియో చేయటం లేదు. చాలామంది అనవసరమైన భయాలు పెట్టుకొని ముందర ఉండేటటువంటి మంచి భవిష్యత్ ఏదైతే ఉందో అది పాడు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు నా నుండి ఒక క్లియర్ కొన్ని క్వశ్చన్స్ మీకు వేస్తాను. ఓకే, సో మీరు దానికి ఆన్సర్స్ వెతకండి, ఖచ్చితంగా మీకు ఒక ఆలోచన అన్నది వస్తుంది. సో ఫస్ట్ది వచ్చి, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు, సాంగ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయగలుగుతుంది, డ్యాన్సింగ్ ఆటోమేటిక్గా డ్యాన్సెస్ని కంపోజ్ చేయగలుగుతుంది. అంతెందుకు ప్రతి ఫీల్డ్లోకి కూడా ఏఐ అనేది ఎంటర్ అవుతుంది కదా. మరి కేవలం సాఫ్ట్వేర్ డెవలపర్స్ లైఫ్ మీదే ప్రతి ఒక్కరూ ఆడుకుంటున్నారు, ఎందుకు? అర్థమవుతుందా మీకు? సో అయితే అన్ని వృత్తులకి ఎఫెక్ట్ ఉంది. ఇంకా అందరూ కూడా వాళ్ళ వర్క్స్ మానేయాలి, అంతా ఏఐ చేసుకుంటుంది, మనందరం పోయి ఎక్కడికో పోయి ఇంకా ఇంతకుముందు పాతకాలంలాగా ఇంకా కష్టపడుతూ కేవలం ఆ ఫుడ్ కోసమో లేకపోతే క్లాత్స్ కోసమో వాటి కోసమో కష్టపడి అలా ఉందాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. ఇంకా అందరి వృత్తులు కూడా పోతాయి, అంతేనా? అలా అనుకోవాలా? ఓకే, సో నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, సో ఇప్పటికీ ఇంకా 90% ఆఫ్ ది బిజినెసెస్ డిజిటలైజ్ అవ్వలేదు. 90% బిజినెసెస్ ఫుల్గా డిజిటలైజ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళందరికీ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఓకే, సో అందులో 30% ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్నా కూడా వాళ్ళు అప్స్కిల్ అవ్వాల్సి ఉంది, వాళ్ళ సాఫ్ట్వేర్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే అసలు సాఫ్ట్వేర్సే లేవు, వాళ్ళందరికీ యాప్స్, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఈ 90% ఆఫ్ ది వరల్డ్ వైడ్ బిజినెసెస్కి సాఫ్ట్వేర్ ఎవరు క్రియేట్ చేస్తారు? సరే, ఒకవేళ వీళ్ళందరూ అంటున్నట్టుగా ఏఐ ఆటోమేటిక్గా కోడ్ రాసిస్తుంది కాబట్టి ఏఐ క్రియేట్ చేసేస్తుంది అని చెప్పి అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఒక బిజినెస్ రన్ చేసేటటువంటి పర్సన్ అనవసరంగా లక్షల్లో పే చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఓకే, సో నేనే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ ఏఐని అడిగితే సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేస్తుందని నాకు తెలిస్తే నేను అనవసరంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి నాకు ఈ సాఫ్ట్వేర్ క్రియేట్ చెయ్యు అని చెప్పి వాళ్ళకి లక్షలు నేను ఎందుకు పే చేయాలి? అప్పుడు నేనే ChatGPT దగ్గరికి వెళ్తాను. ఓకే, సో నాది సో అండ్ సో బిజినెస్, నాకు ఒక యాప్, ఒక వెబ్సైట్ ఇచ్చే అని చెప్పి అడుగుతాను, ఇచ్చేస్తుంది. సో
అంటే ఏమవుతుంది, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కాదు, అసలు సాఫ్ట్వేర్ కంపెనీసే మూతపడిపోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు, ఎవరు అడగలేరు ప్రాంప్ట్. సో ఒక చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి నా సాఫ్ట్వేర్కి, నాకు నా బిజినెస్కి సాఫ్ట్వేర్ కావాలి అని చెప్పి ఎవరు అడగలేరు, ఎవరైనా అడగగలరు కదా. అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీస్తో పని ఏముంది. ఇక నెక్స్ట్, మనందరికీ తెలుసు కోవిడ్ టైంలో మనందరం కూడా ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయినప్పుడు చాలా బిజినెసెస్ మూతపడిపోతాయి అనుకున్నాం. ట్రావెల్ సెక్టార్ కానీ లేకపోతే చాలా వరకు ఓకే. సో ఈ కిరాణా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రాసరీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్లాత్స్, ఇవన్నీ కూడా. కానీ ఆ టైంలోనే మనకి ఆన్లైన్ యాప్స్ చాలా పుట్టుకొచ్చాయి. అవన్నిటి ద్వారా మనం ఇంటి దగ్గర నుండే ప్రతి సర్వీస్ని కూడా పొందగలిగాం. ఈరోజు మన రెగ్యులర్ లైఫ్లోకి మనం వచ్చేసినా కూడా స్టిల్ ఆ యాప్స్ని వదలలేకపోతున్నాం. ఓకే, అర్థమవుతుందా? అలాగని ఒక్క బిజినెస్ అయినా లాస్ అయ్యిందా? ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంతకు ముందు అయ్యేదానికంటే ఎక్కువ బిజినెస్ అవుతుంది, కానీ ఏ బిజినెస్ కూడా దీనివల్ల నష్టపోలేదు. అంటే ఏదైతే డిజిటలైజేషన్ లేకపోతే టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉన్నాయో ఇవి మన రెగ్యులర్ లైఫ్ని ఇంకాస్త బెటర్ చేస్తాయి తప్పితే ఏవి కూడా మనకి హాని చెయ్యవు అని ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఈ ప్రశ్నలు నేను ఏవైతే అడిగానో వీటన్నిటికీ మీరు సమాధానాలు వెతకండి. అలాగే మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే, సో ఎవరైతే మైక్రోసాఫ్ట్ సీఈఓ లేకపోతే టాప్ ఎంఎన్సీ సీఈఓస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఏఐని చాలా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా హైప్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంకా ఫ్యూచర్ అంతా దీనిదే అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎస్, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, సో ఏదైతే రెగ్యులర్ సాఫ్ట్వేర్ మీద జరిగేటటువంటి బిజినెస్ ఉందో అది ఆ శకం అయిపోయింది. ఏదో ఒక కొత్త టెక్నాలజీ, ఒక కొత్త యుగం అనేది రావాలి, అప్పుడు మాత్రమే వాళ్ళ బిజినెస్లన్నీ కూడా ఇంకా డబుల్ ట్రిబుల్ అవుతాయి. సో అదే ఈరోజు వాళ్ళకి దొరికినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇంకా దీన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసి ఏఐ బేస్డ్ వాడితేనే వాళ్ళకి బిజినెస్ అవుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే, సో ఏఐ అన్నది ఇది ఎవరిని రీప్లేస్ చేయదు. ఇది కేవలం డెవలపర్స్ తాలూకా వర్క్ని, డెవలపర్స్ అనే కాదు ఏ వృత్తి అయినా తీసుకోండి, వాళ్ళ వర్క్ని సింప్లిఫై చేసి ప్రొడక్టివిటీ పెంచేటటువంటి ఒక హెల్పర్ మాత్రమే అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందండి. సో ఈలోపు ఎవరికి నచ్చిన వీడియోస్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, నా వీడియోస్ కింద ఒక కామెంట్ చేశారండి. అదేంటంటే, సో పాజిటివ్గానే, సో మీరు అనవసరంగా మీ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి చాలామంది లైఫ్ని థ్రెట్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంకా ఎంతకాలం మీరు వాళ్ళని సాఫ్ట్వేర్లో ఉండమని చెప్తారు? ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు, వేరే జాబులు వెతుక్కోమని లేకపోతే వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పారండి. సో అది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే సో నేను అలా చెప్తే చాలామంది యొక్క అద్భుతమైన భవిష్యత్తుని నేను పాడు చేసిన వాడిని అవుతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 10 years తర్వాత ఈ వీడియో ఇంకా నా ఛానల్లోనే అప్పటికీ ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడదాం ఆ రోజు. ఓకే, సో ఏమవుతుందంటే చాలామంది చాట్ జీపీటీ వచ్చింది, ఇంకా చాలామంది జాబ్స్ పోతాయి అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత ఏమైంది, గ్రోక్ వచ్చింది. అప్పటికే చాట్ జీపీటీ మీద చాలామంది కోర్సెస్ క్రియేట్ చేసేసి అవి మిగతా వాళ్ళందరూ నేర్చేసుకొని అది అయిపోయిన తర్వాత గ్రోక్ వచ్చింది, చాట్ జీపీటీ కంటే సూపర్ అన్నారు. అంటే ఇది మానేసి ఇప్పుడు అది నేర్చుకోవాలా? మీకు అర్థమవుతుందా? సో అసలు ఏమి ఎవాల్వ్ అవుతుంది, ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు, నో క్లారిటీ. సో అటువంటప్పుడు అనవసరమైనటువంటి భ్రమలకు పోయి ఓకే నాకు జాబ్ ఉండదు, నాకు లైఫ్ ఉండదు, ఇలాంటివన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తున్నాను నేను. ఓకే, సో ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మన రెగ్యులర్ లైఫ్ని, మన వర్క్ని, మన ప్రొడక్టివిటీని పెంచడానికి. సో ఈరోజు మనం ఒక 1x వర్క్ చేస్తున్నాం అంటే ఈరోజు ఎంతైతే వర్క్ చేస్తున్నామో దానికి 3 ఎక్కువ వర్క్ మన చేత చేయించేలాగా వచ్చినదే 3 5 10 ఎంతో కొంత అన్ని టైమ్స్ మన వర్క్ని, మన ప్రొడక్టివిటీని పెంచడానికి వచ్చినటువంటిదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పితే ఇది ఏ ఒక్కరి జాబ్ని కూడా తీసుకు వెళ్ళిపోదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇది మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం. సో ఈ రోజున ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ భయపెడుతూ ఉన్నారు, సో మిగతా వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ పోతుందని చెప్పి ఏఐని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఫ్యూచర్లో జాబులు ఉండవు, ఫ్యూచర్లో డెవలపర్స్ అవసరం లేదు. అరే బాస్, డెవలపర్స్ అవసరం లేకపోతే టెస్టర్స్ అవసరం లేదు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అవసరం లేదు. ఇంకా అందరూ మూసుకొని ఇంకా డైరెక్ట్గా ప్రతి ఒక్కడు కూడా డైరెక్ట్గా చాట్ జీపీటీతోని వాటితో మాట్లాడుకొని ఎవరికి కావాల్సిన సాఫ్ట్వేర్ వాడే క్రియేట్ చేసుకునేటటువంటి రోజులు వస్తాయా? మీకు అర్థమవుతుందా? సో
కాబట్టి దయచేసి ఇంకా ఎవరు చెప్పింది వినకండి. రేపు పొద్దున్న ఈ సస్పెన్స్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడతారంటే మన లక్ బాగుంది, సో ఇంకా ఏఐ అనేది ఎవరి జాబ్స్ తీసుకువెళ్ళిపోవట్లేదు, మీరు నేర్చుకోండి రండి అంటారు. ఈలోపు ఈ గ్యాప్లో చాలామంది భయపడిపోయి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతారు. అనవసరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎంత ప్యాషన్తో సాఫ్ట్వేర్ నేర్చుకుందామని చెప్పి వస్తారో అలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ కెరియర్ని దూరం అయిపోవాల్సినటువంటి అవసరం వస్తుందన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు చెప్పింది అనవసరంగా మీరు మైండ్లో పెట్టుకొని భయపడకండి. ఓకే, సో మీరు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఏఐ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకే లైఫ్, అదైతే ష్యూర్. ఓకే, సో ఎందుకంటే మనకి ఆ ఏఐ బేస్డ్ టూల్స్ నేర్చుకుంటేనే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో కంపెనీస్ కూడా డెవలపర్స్ని రిక్రూట్ చేయడం మానేలేదు. స్మార్ట్ డెవలపర్స్ కావాలంటే అంటే ఏంటి, సో మీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు ఏఐ టూల్స్ మీరు నేర్చుకొని ఏఐ టూల్స్ని యూజ్ చేయడం కూడా మీకు రావాలి అని చెప్పి అలాంటి వారినే రిక్రూట్ చేసుకోవడం మొదలు పెడతాయి. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ టెక్నాలజీ అయినా సెలెక్ట్ చేసుకోండి, పైథాన్, జావా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దాంతోపాటు మీరు ఏఐ స్కిల్స్ నేర్చుకోండి, ఏఐ బేస్డ్ టూల్స్ నేర్చుకోండి. ఓకే, సో మీరు నేర్చుకున్న టెక్నాలజీలో కోడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటూ దాంతోపాటు మీకు ఏవైతే కోపైలట్ లాంటి టూల్స్ ఉన్నాయో లేకపోతే చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయో వాటిలో కోడ్ ఎలా జనరేట్ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఏఐ టూల్స్ని మన రెగ్యులర్ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి భవిష్యత్తు ఉందండి. చాలా కొత్త రోల్స్ క్రియేట్ చేయబడుతున్నాయి. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో దీనివల్ల చాలా కొత్త రోల్స్, కొత్త జాబ్స్ పుట్టబోతున్నాయి. చాలామందికి ఇంకా బెటర్ లైఫ్ ఉండబోతోంది. అనవసరంగా మైండ్లో ఏవైనా భయాలు ఉంటే వాటన్నిటినీ కూడా తీసేయండి అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా మళ్ళీ మనం ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటాము, ఇలాగే మాట్లాడదాం. ఖచ్చితంగా నా ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. అనవసరంగా భయపడకండి అని చెప్తున్నాను. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్ వాళ్ళేం కావాలని మీకు హాని చేయడానికి చెప్పరు, కాకపోతే ఒక్కొక్కరి ఎనాలిసిస్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ అనవసరంగా భయాలు క్రియేట్ చేసి దానివల్ల కొంతమంది ఏదైతే వాళ్ళు ఇష్టంగా ప్యాషన్గా ఈ ఫీల్డ్కి వస్తున్నారో దాన్ని దూరం అయిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఇది నా బిజినెస్ ప్రమోషన్ కోసం కాదు. ఓకే, సో ఖచ్చితంగా నా కోర్సెస్ బాగానే వెళ్తాయి. చాలామంది దీని గురించి చాలా వాళ్ళకి లైఫ్కి ఇంపాక్ట్ చేసింది కాబట్టి వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పుకుంటూ నేనైతే బాగానే ఉన్నాను, నో ప్రాబ్లం. ఓకే, సో నా కోర్సెస్కో నా బిజినెస్కో థ్రెట్ అయితే ఏఐని తగ్గిస్తే తప్ప అవుతుందని చెప్పి భయం అయితే లేదు. ఖచ్చితంగా ఎవరి లైఫ్ కూడా దీనివల్ల హాని జరగకూడదు. అనవసరంగా భయాలకు పోయి ఎవరు కూడా వాళ్ళ ఇష్టాన్ని వదిలేసి అనవసరంగా వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోకూడదు అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఏఐ స్కిల్స్ నేర్చుకోండి, కోడింగ్ స్కిల్స్ నేర్చుకోండి, మంచి భవిష్యత్ అయితే ఉంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ అయినట్టు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మీకు మెజారిటీ ఒక 10 వీడియోస్ చూసుకుంటే 9 వీడియోస్ అనవసరంగా భయానికి గురి చేసేవిలాగానే ఉన్నాయి. ఓకే, సో ఈ మధ్యన పాడ్కాస్ట్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కరు పాడ్కాస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో లాస్ట్ వరకు చూస్తే ఎక్కడో ఒక దగ్గర పాజిటివ్ ఉంటుంది, మీరు నేర్చుకోండి లైఫ్ ఉంటుందని చెప్తారు. బట్ అంతవరకు కంప్లీట్గా ఎవరు చూడరు కదా, మధ్యలో ఎక్కడో కొంతవరకు చూస్తారు, అమ్మో ఏ అంటే భయం అని చెప్పి అక్కడితో క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇదే మెజారిటీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దయచేసి అనవసర భయాలకు పోకండి, మీ టాలెంట్ మీరు నమ్ముకోండి. మీకు నిజంగా సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథానో, జావాయో సెలెక్ట్ చేసుకోండి, మంచి కోడింగ్ స్కిల్స్ నేర్చుకోండి. దాంతోపాటు గిట్, కోపైలట్ లేకపోతే ఈ ఏవైతే చాట్ జీపీటీ ఇలాంటి టూల్స్ని యూజ్ చేసి కోడ్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకోండి. ఓకే, సో చాలా మంచి ఫ్యూచర్ అనేది ఉండబోతోంది. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.